ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ మంగళవారం జరగనుంది. కంగారులతో సెమీఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలున్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2:30 స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. గ్రూప్ దశలో జరిగిన 3 మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా రాహుల్ భారీ స్కోర్ చేయలేదు. ఇక న్యూజిలాండ్ మీద టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్కి వచ్చిన రాహుల్ 23 పరుగులు మాత్రమే చేశాడు. వరుసగా విఫలమవుతున్నాడు. అందుకే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో కూడా లేటుగా పంపుతున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన సెమీఫైనల్స్లో కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో రిషబ్ పంత్ని తీసుకుంటారని సమాచారం. పంత్ ధాటిగా ఆడతాడు. క్రీజులో నిలబడితే భారీ స్కోర్లు చేయగలడు. పైగా ఆస్ట్రేలియా మీద మంచి రికార్డు ఉంది. కీపింగ్ కూడా అద్భుతంగా చేయగలడు. పైగా ఆసీస్ గేమ్ ప్లాన్లో భాగంగా కేఎల్ రాహుల్తో పాటు టీమిండియాలో ఆడిన అందరి మీద ఫోకస్ పెట్టి ఉంటుంది. అందుకే ఆసీస్ గేమ్ ప్లాన్ దెబ్బ కొట్టడానికి కూడా పంత్ని తుది జట్టులో తీసుకోవడం టీమిండియాకు కలిసి వస్తుంది. అందుకే మిడిల్ ఆర్డర్లో ధాటిగా ఆడే పంత్కి సెమీఫైనల్స్లో ఛాన్స్ ఇస్తారని సమాచారం. మరి రోహిత్ శర్మ మ్యాచ్ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ను శాసించింది. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తు చేయడం ఆ జట్టుకు అలవాటుగా మార్చుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు అలవాటు పడిన దుబాయ్ పిచ్పై కంగారును ఓడించేందుకు సిద్ధమవుతోంది. రోహిత్ సారథ్యంలో టీమిండియా ఫామ్ను చూస్తుంటే ఈసారి కంగారుల జట్టుకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. స్టాక్, కమిన్స్, హెజల్వుడ్ ఈ ముగ్గురు ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో లేకపోవడం ఆ జట్టుకు మైనస్గా మారింది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి కప్పు కొట్టేసింది ఆస్ట్రేలియా. దాంతో ఇప్పుడు దానికి పగ తీర్చుకోవడానికి రోహిత్ సేనకు ఛాన్స్ వచ్చింది. మరి టీమిండియా సెమీఫైనల్స్లో ఎలాంటి గేమ్ ఆడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.